హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే పులిహోర చేద్దామని రెడీ అయిపోయాను. రైస్ వండేసాను. కొంచెం చల్లారడానికి గిన్నెలో వేసేసి ఆయిల్ వేసి సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకో బాణీలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసేసాను. దాని తర్వాత కొంచెం ఇందులో వేడెక్కడానికి వదిలేసాను అనమాట. తాలింపు దినుసులు కనుక చిటపట్లాడాక మిగతా వస్తువులు వేద్దామని చెప్పి. ఈ పులిహోరకు ఒక సీక్రెట్ ఉందండి. పులిహోరే కదా అనుకోకండి, ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి మాకు పులిహోర పార్సిల్ వచ్చిందనమాట పండగ రోజున. నేనైతే రెసిపీ క్రాక్ చేశాను, ఎందుకైనా మంచిది కదా అని ఒకసారి అడిగాను అనమాట, ఏంటి ఎలా చేశారు అని చెప్పేసి. అయితే మొత్తం ఈ రెసిపీ మొత్తంలో గేమ్ చేంజర్ ఏంటో తెలుసా మీకు? జింజర్ అనమాట, అల్లము. కొంచెం అల్లం కనుక చింతపండు పులిహోరలో అల్లం కనుక తురిమేసి వేసుకున్నారనుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చేంజ్ అయిపోతుంది టేస్ట్ అంతా, అండ్ ఇదొక కొత్త ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేశాను. అసలు మంచి పులిహోర, కమ్మగా ఉండే పులిహోరకి రెసిపీకి సీక్రెట్ ఏంటంటే అన్ని తాలింపు దినుసులు కానివ్వండి, ఏదైనా కానీ సిమ్లో దోరగా వేపుకుంటూ ఉండాలన్నమాట. వన్ బై వన్, ఒకటి వేగిన తర్వాత ఇంకోటి వన్ బై వన్ వేసుకోవాలి. నేను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాను అనమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇంగు ఫ్లేవర్ డామినేట్ చేయకూడదని నేను ఎలాగో అల్లం తురిమి వేసుకుంటున్నాను కదా అనేసి నేను అది ఎక్స్క్లూడ్ చేసాను అనమాట. ఇవి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కొంచెం వేగుతుండగా కాస్త అల్లం తురిమి వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత కొంచెం పసుపు. నేను ఇంకా రైస్లో ఏం పసుపు వేయలేదన్నమాట, నాకు తాలింపులో పసుపు వేసుకోవడమే ఇష్టము. ఏ డిష్ అయినా సరే పసుపు వేసుకోవడం మంచిదండి, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అని అంటారు కదా. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను అనమాట. పసుపు యాడ్ చేశాక ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము, ఇవన్నీ కలిసిపోయి పసుపు కూడా అంత ఈ తాలింపు పట్టేలాగా. అప్పుడే నేను ఇంతకు ముందే కాస్త అంత చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట. కొంచెం గుజ్జు తీసుకోవాలి. గుజ్జు చేసిన తర్వాత ఆ గుజ్జు కూడా ఈ తాలింపులో కాస్త ఉడికితే బాగుంటుంది అనమాట. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది చింతపండుకు కూడా. తర్వాత అలా ఉడకడానికి కొంచెం ఆయిల్ కనుక పైకి వచ్చేసింది అనుకోండి, ఉడికి ఇంకా మన చింతపండు గుజ్జు మాత్రం రెడీ అయిపోయినట్టే. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే హడావిడి లేకుండా ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాల్సితే అప్పుడు ఇలా పులిహోర కలిపేసుకోవచ్చు వేడివేడిగా అన్నం వండుకొని. ఇలా అయితే పక్కన నేను అన్నం పెట్టేసుకున్నాను కదా చల్లారడానికి, అది కొంచెం కదుపుతున్నాను మెతుకులన్నీ విడివిడిగా ఉండడానికి. అండ్ రైస్ అలా కలుపుకున్న తర్వాత ఇలాగా నేను సైమల్టేనియస్గా ఈ చింతపండు గుజ్జు కూడా చూస్తున్నాను అనమాట, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడుకుతుందా లేదా అనేసి. ఆ తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే, ఏ రెసిపీకైనా మన టచ్ కొంచెం ఉండాలి కదా. నేనేం చేస్తానంటే కొంచెం ఒక నిమ్మకాయ చెక్క, చింతపండు పులిహోర అయినా కానీ చివరిలో నిమ్మకాయ చెక్క కనుక కలుపుకున్నారనుకోండి, ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓహో, ఇది కూడా ఒక వెరైటీయా అని అనుకుంటారు. మీరు ట్రావెల్స్కి కానీ ఎక్కడికైనా కొన్ని రోజులు నిలవ ఉండాలి పులిహోర పేస్ట్, లేకపోతే పులిహోర నేను ఏదైనా ట్రావెల్కి పేస్ట్ లాగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారనుకోండి, ఓ 1 వీక్ అలాగా నిలువ ఉండాలనుకుంటే ఇలా నిమ్మకాయ కూడా పిండుకొని రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఏమీ భయపడిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు, బయటే నిలువ ఉంటుంది. రోజుకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందట. అదేవిధంగా ఇప్పుడు నేను తాలింపులోకి ఇది కలిపేస్తున్నాను, తాలింపులోకి రైస్లో తాలింపులో కలిపేస్తున్నాను అనమాట. బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టే నిమ్మకాయ కూడా కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడే వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా పులిహోర తినడంలో. కొంతమంది చికెన్తో తింటారు, కొంతమంది ఏమో ఏదైనా పొడితో తింటారు, కొంతమందికి అలాగే తినడం ఇష్టం. మేమైతే ఈరోజైతే బూందీ కొంచెం ఉంది ఇంట్లో, బూందీతో పులిహోర తినడానికి రెడీ అయిపోయామన్నమాట.
పులిహోరలోకి కొబ్బరి కారం ఒకటి ఉంటుందండి, అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీలున్నప్పుడు చెప్తాను. పులిహోర కొబ్బరి కారం అనేది ఎక్స్ట్రాడినరీ కాంబినేషను. అది కనుక నేను ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి ఎప్పుడైనా మీకు వీలుంటే ట్రై చేయండి. ఇంకొన్ని రెసిపీస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్.